ఆఫీసర్ లెక్క ఉన్నది నా అసిస్టెంట్. మేమైతే అమ్ము బర్త్‌డే అయ్యాక ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళి తెల్లారుజామున 4కి వచ్చాము. బాగా ఎంజాయ్ చేశాం నిజంగా. నా యొక్క డిప్రెషను, నా యొక్క పెయిన్ మొత్తం నేను మర్చిపోయాను. అదిగోండి వాళ్ళ రూమ్‌లో చిన్ని పూజా గదనమాట. సో, ఈ బ్లాంకెట్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. నిజంగా చెప్తున్నా. నేను నిన్న ఫ్లైట్ దిగొచ్చిన తర్వాత ఈ బ్లాంకెట్‌లో భోజనం చేసి పడుకుంటే 5, 6 గంటలు అమ్మ చేతిలో గనక బిడ్డుంటే వెచ్చదనం ఎలా ఫీలవుతారో అలా అనిపిచ్చింది. చలి ఘోరంగా ఉందండి బాబు. అమ్ముకు చెప్పాను, "ఈ పక్క ఓపెన్ చేయి అమ్ము బయటికెళ్ళి వీడియో తీసుకుంటానని." అది ఓపెన్ చేసినా బయటికెళ్ళలేని సిచ్యువేషన్. అంత చలి పుడుతుందనమాట. సో, చలికాలంలో గనక 4కి లెగిసి చన్నీళ్ళ స్నానం చేస్తే ఎలా ఉంటది? అలా డే మొత్తం ఉంటే ఎలా ఉంటది? ఆ ఫీలింగేనండి. అసలు నాకైతే చలి ఎక్కడికెళ్తున్నా గానీ చలి, చలి, చలి అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! నైటు అమ్ము బర్త్‌డే పార్టీలో మెను అయితే కొంచెం ఇంటికి తెచ్చుకున్నాం మేము. సో, ఇక్కడ వచ్చేసి ఆవకాయ బిర్యానీ అనమాట. శృతి నా కోసం గూడా కొంచెం ఉంచింది. ఎందుకంటే నైట్ బావుందని చెప్పాననేసి. అండ్ కేకు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ ఫ్రై గూడా అండ్ కొంచెం వైట్ రైస్ అనమాట. టేస్ట్ అయితే సూపర్‌గున్నాయండి. కేక్ అయితే నైట్ నేను తినలేదు గానీ, బట్ ఇప్పుడు తింటుంటే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ దుప్పట ఇప్పుడే అమ్ముకి నేనిచ్చాననమాట వీడియోలో. నేనిలా కూర్చుందాము అనేసి. సో, ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా మనకు దుప్పట్లేనిది అవ్వట్లేదండి. అంత చలి పుడుతుంది. లోపల ఇంకా వాళ్ళు నా కోసం హీటర్ ఏసి ఉంచుతున్నారు. అంటే హీట్‌గా ఉంచటం కోసము అనేసి. ఇక అక్క గురించి అడుగుతున్నారు గదా! ప్రీవియస్ వీడియోలో అక్క గురించి చెప్పినప్పుడు, ఎవరు అక్క చూపించండి. మీ సొంత అక్క లేకపోతే ఏంటి అనేసి. తను మాకు రిలేటివ్ అండి. సో, సొంత అంటే యెస్, సొంత అనే మీరనుకోవచ్చు. అంటే రిలేటివ్స్‌లోంచి మన అన్న ఫీలింగ్ తీసుకొచ్చిన అక్క. సో, తనని ఎందుకు చూపించట్లేదు అంటే, వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అన్నది. బట్ వాళ్ళ ఇల్లాస్ నుంచి కానీ సంథింగ్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్ రాకూడదు కాబట్టి, సో, వాళ్ళని నేను చూపించదలుచుకోలేదు. అండ్ వాళ్ళని చూపించేనా అని కూడా అడగాలనుకోవట్లేదు. కానీ వాళ్ళు మీ పార్వతక్కకి ఎంత సపోర్ట్ చేశారు అక్కడి దాకా వెళ్ళటం కోసం అన్నది మీకు హ్యాపీనెస్‌ని అనిపిస్తుంది. నన్ను ఓన్‌గా ఫీల్ అవుతారు గాబట్టి, సో, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు గాబట్టి చెప్పానండి. ప్లీజ్ వీడియోల్లో అయితే చూపించను. దయచేసి నా నుంచి కూడా అర్థం జేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు గదా! వీడియోలో కనిపించినందుకు. సో, అందుకోసం అనమాట. ఇంకా చాలామంది కనెక్ట్ అయ్యారండి. యూఎస్ నుంచి నాకెంతమంది వాట్సాప్ మెసేజ్‌లు చేశారు, ఇన్‌స్టా మెసేజ్‌లు చేశారో అసలు నాకే తెలుసు. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను బాగా పెయిన్ తీసుకున్నానని. కొంతమంది పార్వతి అలాగే ఉంటుంది. ఫస్ట్ టైమ్ నేనొచ్చేటప్పుడు ఫ్లైట్ మిస్ అయ్యి నేను అలాగే ఏడ్చాను. అండ్ నా ఎమ్మట ఇంకొకళ్ళున్నారు. సో, అయినా నేను అలాగే ఏడ్చాను. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ అండి. అండ్ కొంతమంది ఒక సిస్టర్ అనమాట. తనతో నాకు చాలా 1 ఇయర్ నుంచి పరిచయం ఉంది. ఆ సిస్టర్ "అక్క మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది. హైదరాబాద్ నేను జాబ్‌కని ఎళ్ళేటప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి ఎలా ఏంటి అనిపించింది. అక్కడికెళ్ళాక ఎవ్వరూ లేరు నాకు ఏంటి" అని చాలా ఏడ్చిన రోజులున్నాయి. బాత్రూమ్‌లోకెళ్ళి గుడ్లు గుక్కొని ఈ రేంజ్‌లో కొంతమంది ఆ సిస్టరేమో అలా ఏడ్చిన రోజులున్నాయని చెప్పారు. కొంతమంది బాత్రూమ్‌లోకెళ్ళి గుడ్లు గుక్కొని మేమిక్కడ చదవలేక ఇంటికి రావటానికి ఎంతో సఫర్ అయిన రోజులున్నాయక్క. సో, ఇంకా మా ఎమ్మట ఎవరో ఒకళ్ళున్నారు. మీరొక్కళ్ళొచ్చారు. మీకెంత పెయిన్ అనిపించినా అమెరికా గడ్డ మీద మీరు కాలు పెట్టారు. హ్యాపీగా ఉంది మాకు కూడా అనేసి పెడుతుంటే, ఎవరో ఒకళ్ళిద్దరు పెట్టే కామెంట్లు నాకసలు లెక్కలోకి గూడా నెగెటివ్ కామెంట్లు తీసుకోబుద్ధి కాలే. ఎందుకంటే ఇంతమంది కనెక్ట్ అయ్యారు. కొంతమందయితే "పార్వతి నువ్వెక్కడున్నావు? నీకేమైనా హెల్ప్ కావాలా?" అని అడిగారండి. అండ్ తర్వాత కొంతమందయితే "అక్క మీరొచ్చిన ప్లేసెస్ అవి ఇమిగ్రేషన్ అవి కొంచెం స్ట్రిక్ట్ అంట. భయపడకండి ఏం కాదని" పెట్టారు. అండ్ కొంతమందయితే గనక సో, ఇంకా చాలా విధాలుగా అనమాట కామెంట్‌లు. కొంతమంది నా నంబరు శారీస్ బిజినెస్‌లో ఉందని తెలుసుకొని మరి ఆ నంబర్ ద్వారా త్రూ వచ్చినోళ్ళు ఒక నలుగురు, ఐదుగురున్నారు. అసలు భలే హ్యాపీగా అనిపించింది. ఎవ్రీవన్ థాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అంత హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్‌తో కూడా షేర్ చేసుకున్నాను ఈ విషయాన్ని. ఆయన చాలా మంచిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే
మన వాళ్ళు మనకంటూ ఉంటేనే ధైర్యం చేసి వెళ్ళగలుగుతాం. కానీ ఆ ధైర్యం చేసి ఎళ్తున్నానన్నా గానీ మధ్యలో నాకెవ్వరు తెలిసిన వాళ్ళు లేరు. లాంగ్వేజ్ వచ్చు అంటే ఏదో ముక్కొచ్చు. కానీ 99% రాకుండానే బయలుదేరాను గదా! సో, ఆ కాన్ఫిడెంట్ అన్నది నాకొచ్చాక కొంచెం కోల్పోయాను. బట్ మీ కామెంట్‌లు చూసాక మాత్రం ఫుల్‌గా ఎనర్జీ వచ్చేసిందండి. ఇంటి దగ్గరైతే ఈరోజు ఊరగాయ కారమయితే పెట్టారంట. మీ అందరూ పెట్టారా లేదా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఎన్నో సార్లు పోస్ట్ చేశాను. మా ఇంట్లో పెట్టిన కారాన్నయితే మేమైతే ఎప్పుడూ ఒకే ప్రాసెస్‌లో పెట్టుకుంటూ ఉంటాము. కొంతమంది తీపి కారమని, కొంతమంది వెరైటీగా పెడతారు. నేను గూడా యూట్యూబ్‌లో చూస్తాను. అబ్బా! ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటాను. బట్ నాకు సాహసం చేయటానికి ఇదుండదు. ఎగ్స్ ఉడకబెట్టేది మీరెప్పుడైనా చూసారా? నేనైతే దగ్గరగా చూడటం ఫస్ట్ టైమ్ అండి. సో, దీంట్లో వచ్చేసి 12 ఎగ్స్ వరకు పడతాయనుకుంటా. కింద వాటర్ పోసేసి మీరు చూస్తున్నారు గదా! పైన ఒక 4 ఎగ్స్ పెట్టొచ్చు. కింద గూడా ఎగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ ప్లగ్ అయితే కరెంట్‌లో పెట్టేస్తే కుక్ అయిపోతాయంట ఒక 10, 15 నిమిషాల్లో. సో, ఇది నువ్వు యూఎస్ఎల్ చూపిస్తున్నావా భారత్ అంటే నేను చూసాను ఫస్ట్ టైమ్ దగ్గరగా కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ గూడా ఇలా అయితే ప్లేస్ ఉందండి. ఇది కొంచెం నాకు బెటర్‌గానే అనిపిచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం మనకొక సిటీలోకెళ్తే చుట్టూ ఎలా అయితే ఇళ్ళుంటాయో అలాంటి ఫీలింగొచ్చింది. అసలు డల్లాస్ ఎళ్తాం. ఇక అక్కడైతే నాకు ఎలా ఉందన్నది మీరు ముందు ముందు వీడియోస్‌లో అయితే చూస్తారనమాట. ఇగ తర్వాత మీరెప్పుడైనా యూఎస్‌లో బస్ జర్నీ చేశారా? కామెంట్ చేయండి చేస్తే గనక. ఆ బస్ జర్నీ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. సో, చాలా డిఫరెంట్ అండి మన నార్మల్ బసెస్‌కి వీటికి గూడా అనమాట. ఇక అమ్ము అయితే ప్యాకింగ్ అంతా కూడా చేసుకుంటుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇదంతా గూడా చికాగో అండి. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి నాకు. ఆ వీడియోస్‌లో పెట్టటానికి. కొన్నేంటో భయంతో అయితే నేను పెట్టలేకపోయాననమాట. చికాగోలో అక్వేరియం గాని, కొన్ని ఎందుకు అంటే గనక మనకి అక్కడ ఏమైనా కాపీరైట్‌లు అలా వస్తాయేమో భయముంటది గదా! ప్రతిదానికి మనం ఆతృతగా ఇచ్చేయలేము. కొన్ని క్లిప్స్ నాకు అమ్ము గూడా ఇచ్చిందనమాట. సో, మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అన్నిటిని జత జేసి. సో, సిటీ అయితే ఈ విధంగా ఉండిద్దండి. అండ్ అక్వేరియం అయితే చాలా ఫిషెస్ డిఫరెంట్‌గా భలేగున్నాయి చూడటానికైతే అసలకి ఎంత బావుందో! అక్కడి నుంచి రాబుద్ది గూడా కాదనమాట ఎళ్తే పిల్లలతో పాటు మీరైతే. సో, మీకు ఫిషెస్ నేమ్స్ అన్నవి తెలుసా? చక్కగా ఎంతో క్యూట్‌గున్నాయో ఒకదాన్ని మించింది ఒకటి. అండ్ వీళ్ళ అలంకరణ కూడా చూడండి లోపలొచ్చేసి మొత్తం గూడా ఎండిపోయిన ట్రీస్ లెక్క పెట్టేసారు. అండ్ చిన్న ప్లాంట్స్ గూడా పెట్టేసారు. ఒక సముద్రంలో మనం ఫిషెస్‌ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం గదండీ! అంటే మెయిన్‌గా డిస్కవరీ వాటిల్లో. సో, చూసినప్పుడు భలే కనిపిస్తూ ఉంటాయి గదా! సో, అలాగే ఇది కూడా అన్నమాట. ఇక వాటర్ ఇవన్నీ కూడా అండ్ పెద్ద బిల్డింగ్సు నీకు హైదరాబాద్ మొన్నెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటంటే కొన్ని బిల్డింగ్స్ ఇంత పెద్దగా అనిపిచ్చాయండి. వచ్చేటప్పుడు కార్‌లో మేమొచ్చాం గదా! అప్పుడు పెద్ద బిల్డింగ్స్ గూడా మన హైదరాబాద్‌లో గూడా వస్తున్నాయి. అవి స్టేర్‌ల మీద స్టేర్‌లు అన్నట్లు ఉంటున్నాయి గదా! సో, నాకైతే ఈ అక్వేరియం జూస్తుంటే అలా పట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపించే అంత ఇదిగా ఉందనమాట. సో, మీరు చూడొచ్చు ఎంత బావున్నాయి ఫిషెస్ అన్నవి. నాకనిపిస్తుందండి పిల్లలు గూడా ఉంటే ఈ టైంలో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళో అనేసి. సో, వాళ్ళని మాత్రం ఈసారి ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా ఇలా ఫిష్ అక్వేరియంస్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలనమాట. సో, నాకంత బాగా అనిపిచ్చేసింది. అండ్ తర్వాతొచ్చేసి మీరు ఇక్కడ పెద్ద ఫిషెస్‌ని అండ్ డాల్ఫిన్స్‌ని గూడా చూడొచ్చు. ఈ అక్వేరియంలో చాలా బావుందనమాట. పిల్లలతో వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత ఫిషెస్ చూసారా ఎంత బావున్నాయి ఏంటి అన్నది. అండ్ తర్వాత మనకెళ్ళి గూడా వైజాగ్ అని, హైదరాబాద్ అని అటు కూడా అక్వేరియంస్ పెడుతున్నారండి ఫిషెస్‌కి సంబంధించినియి. ఒకవేళ కుదిరితే మీ పిల్లల్ని గూడా తీసుకెళ్ళండి. మాకు దగ్గరలో అంటే ఖమ్మంలో. సో, అది గూడా 80 కిలోమీటర్స్ వస్తది. ఎప్పుడైనా నాకు అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే పిల్లల్ని తీసుకొనైతే వెళ్తాననమాట. అండ్ ఈదే విధానం గూడా చూడండి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. మనం అక్కడికెళ్తే ఒకసారి పిల్లలైతే మనల్ని రిటర్న్ గూడా రానీయరు. ఇంకాసేపమ్మా అంటూ ఉంటారు.
నాకైతే అలాగే అనిపించిందనమాట. సో, చూసేటప్పుడైతే. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంతకీ నాకొక చిన్న డౌటండి. తాబేళ్ళు మనుషులు కరుస్తాయా లేదా కామెంట్ చేయరా తెలిస్తే? ఇక నైట్ డిన్నర్‌లోకొచ్చేసి మేమైతే ఫుడ్ ఇది తెప్పించుకున్నామనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు తందూరి చికెన్ నా కోసం స్పెషల్‌గా మా బ్రదర్ అయితే తీసుకొనొచ్చాడు. బాలాజీ ఇక్కడ మీరు చూడొచ్చు తందూరి చికెన్ అండ్ తర్వాత తను చూపిస్తున్నాడు ఏమేమి తీసుకొనొచ్చాడు ఏంటి అని. చికెను పకోడా, చికెన్ ఫ్రైయా ఇదే సంథింగ్ అండ్ తర్వాత మటన్ కర్రీ తీసుకొచ్చాడు. చట్నీ ఇంట్లో చేసిందే అనమాట. శృతి చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఇదేదో స్వీట్ అండి. అది తర్వాత పెరుగు కొంచెం సంథింగ్ అయితే తీసుకొనొచ్చాడనమాట. కానీ నేను ఇవన్నీ తినలేకపోయాను. మన బాడీకి సెట్ అవ్వాలి గదా! సో, ఆవేశపడి అన్నీ చూసి తిన్నామనుకోండి మళ్ళీ అసలకే మనకి తెలియని ప్లేస్ ఏదైనా ఇబ్బందొస్తే అసలు లక్షలతో కూడిన వ్యవహారం. సో, అంత రిస్క్‌లయితే నేను చేయదలుచుకోలేదనమాట. ఇక బాలాజీ అయితే ఓపెన్ చేసి చూపియండక్క, ఓపెన్ చేస్తాను ఉండండి అని చెప్పి ఓపెన్ చేస్తున్నాడు. ఇదేదో స్వీట్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మీకు నేననుకుంటున్నాను రస్మలై టైప్ అలాంటి స్వీట్లు అనేసి. ఇక్కడ గోరు అడ్డుపడుతుంది. తొందరగా రావట్లేదనమాట మూతలు. సో, తర్వాత స్వీట్స్ ఇవన్నీ చూస్తే నాకెంత టెంప్టింగ్‌గా ఉంటది మీ అందరికీ తెలుసుగా. అలాంటిది నేనెంత కంట్రోల్ చేసుకున్నానో అసల మాటల్లో చెప్పలేననమాట. సో, కామ్ డౌన్ పార్వతి తీసుకొచ్చిండనేసి ప్రేమతో నువ్వు తిన్నావనుకో ఇబ్బంది పెడతావు బుజ్జమ్మ అన్నీ వద్దు అనేసి. గ్రీన్ చట్నీ, మైనీస్ అండి ఇవొచ్చి. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక పరోటానో, చపాతీ టైప్‌లోది ఇదొక డిఫరెంట్‌గా అయితే ఉందనమాట. సో, అందరం కూర్చొని చక్కగా తింటున్నాము. ఇక్కడొచ్చి మా చింటుగాడితో మాట్లాడుకుంటా వాడైతే రన్నింగ్ కామెంటరీలు ఇస్తున్నాడనమాట నా గురించి. ఇక ఇక్కడ చక్కగా మాట్లాడుకుంటూ టైమ్ స్పెండ్ చేసాం అందరం కూడా భోజనం చేసుకుంటూ. నేను వాళ్ళందరిని చూపించలేకపోవచ్చు. అందరూ కూడా నా మీద చూపించిన ప్రేమ అయితే ఎంతో ఎమోషనల్ అండి. ఇక మేమందరం క్యాసినోకైతే బయలుదేరామనమాట. అందరితో ఇలా టైమ్ స్పెండ్ చేస్తుంటే అబ్బా! నేను చిన్న పిల్లనయిపోయాను అనిపిస్తుంది. ఇక్కడ మేము ఏంటంటే జోక్స్ ఏసుకునేది. శృతి ముందెళ్తుంది. తనొచ్చేసి బిగ్ బాస్ అనమాట. నేనేమో సీఐడీ, మా అమ్మ ఏమో అసిస్టెంటు. సో, మా యాంగిల్స్ అండ్ వెళ్ళే విధానాలు గూడా కొంచెం చూడటానికి ఫన్నీగా ఉన్నాయనేసంటే, అదేమో పైకి కిందకి జేసి, "ఏంటి నీ అసిస్టెంట్ నేనా?" అనేసి అంటుందనమాట. సో, బిగ్ బాస్ ఏం జెప్తే ఇప్పుడు ఈ ఆదేశాలను మనం పాటించాలి అని జెప్తున్నాను. ఇక వాళ్ళ యొక్క రూము వెనుకమాల ఉన్నటువంటి ఏమంటారండి పార్క్ అనమాట ఇది. సో, భలేగుందండి. చుట్టూ గూడా మనకి ప్లాంట్స్ అవి ఉన్నాయి. మధ్యలో వాటర్ అనమాట. సో, మీరు చూస్తున్నారు గదా! అలా ఉంది. ఇక మేమందరం కూడా చక్కగా కార్‌లో అయితే బయలుదేరామనమాట. ఇక్కడొచ్చేసి మొత్తం చీకటి పడిపోయినట్టు అయిపోయింది. సో, ఈరోజు గూడా ఖచ్చితంగా మనకి తెల్లారిద్ది అనేసైతే క్లారిటీ. ఎందుకంటే మేము 11కి బయలుదేరాం గాబట్టి. సో, అక్కడ ఎలా ఎంజాయ్ చేశాను అన్నది గూడా మీకు చెప్తాను. అండ్ ఈ వ్యూ అంతా మీరు చూడండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మన వీడియోస్ అన్నవి. అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిన ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చిన్నవైనా, పెద్దవైనా, తక్కువైనా ఎయ్యైనా సరే. సో, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలామంది కామెంట్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పార్వతక్క మీరు అక్కడి దాకా వెళ్లారంటే మీరు గ్రేట్ అక్క. మీరు ఫీల్ అవ్వకండి అక్క అంటుంటే, నేను గ్రేట్ అని నేను అనుకోను కానీ, బట్ నేను ఇక్కడి దాకా వచ్చానంటే నాకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాననమాట. అది కొంతమందికి ఓవర్‌గా అనిపించినా పర్లేదు. ఎవరి అచీవ్‌మెంట్ ఆళ్ళది. సో, అలా అన్నమాట. ఇక మేమైతే లోపలికొచ్చామండి. కార్ పార్క్ చేసేసి ఇక వెళ్తున్నాం. డోర్ ఎటెళ్ళాలి ఏంటి అని చూసుకుంటున్నామనమాట. ఇక నాకర్థం గాదు. అమ్మో! ఈ సైడ్ బటన్ నొక్కితే ఆ సైడ్ ఓపెన్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. అదేంటి అంటే ఇటేనే మనకి బటన్ ఉంది. అటు లేదు చూడు అని జెప్తుంది. సో, ఇప్పటిదాకా నేనది అసలు గమనించలేదు. 2 లిఫ్ట్‌లకి మధ్యలో బటన్స్ ఉన్నాయి. ఆ లిఫ్ట్ బటన్, ఈ లిఫ్ట్ బటన్ పైన, కిందున్నాయి. అదనమాట సంగతి. ఇక లైటింగు అదంతా మీరు చూడొచ్చు. ఇంకా కొంతమంది రాలేదండి. నిదానంగా వస్తున్నారు. సో, మేమైతే వెయిట్ చేస్తున్నాం. నేను అమ్ముతో చెప్తున్నాను. అటు నుంచి నడుచుకుంటూ వస్తా ఒక వీడియో తీయవే అంటే, "వద్దక్క వెళ్ళేటప్పుడు తీస్తా" అంది. రాస్కెల్ తీయలేదనమాట.
సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! మొత్తం గూడా అసలుగా చాలా చాలా బావుందనమాట ప్లేసెస్ అన్నీ కూడా. ఇక మీరు చూడొచ్చు అండ్ లోపలికైతే మేమొచ్చాము. చాలా మంది జనం ఉన్నారండి. అండ్ ఇక్కడ మొత్తం గూడా పైన వర్క్ అన్నది సూపర్‌గా ఉంది. ఇక్కడ మా ముందు ఎడుతున్నారని మీరేమనుకోవద్దు. చిన్నప్పటి నుంచి మేము అంటే సిస్టర్స్ లెక్కే పెరిగాం తప్ప ఏదో ఇదిగా అయితే మేము పెరగలేదు. సో, అందుకని మేమిద్దరం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. మాదన్నది ఎఫెక్షన్స్ అలాగే ఉంటాయి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ తర్వాతొచ్చేసి ఇక్కడికొచ్చిన తర్వాత మనకి డాలర్‌లు ఏది ఎలా పెట్టాలో తెలీదు గాబట్టి మా బ్రదర్సే చూపిస్తున్నారనమాట. ఎలా ఆడాలి ఏంటి అనేసి. నాకైతే ఒక $20 అమ్మో అయితే డబ్బులిస్తానంది. ట్రై చేస్తావా? ఒక $5 అలా ఇచ్చేయనక్క అంటే, వద్దమ్మా. ఇప్పుడు ఆ $5 మనం ఏం లెక్కేసుకుంటాం జెప్పండి. ఇక్కడ కన్వర్ట్ చేసుకొని లెక్కేసుకుంటాం. పోయాయి అంటే ఎలా అనిపిచ్చిద్ది మనకి? సో, అది సంగతి. అందుకని నాకు 10 పైసలు గూడా ఒద్దని జెప్పాననమాట. ఎక్స్‌పీరియన్స్ చెయ్యవే, ఎక్కువ ఆడగూడదు. ఎప్పుడైనా సరే దేన్నైనా లిమిట్‌లోనే ఉండాలి. ఒకసారి ట్రై జేయటం కోసం ఒక $5 ఆడి రాపోతే ఎనక్కొచ్చేయాలని జెప్తుంది. సో, అయేమొద్దు. అవి గూడా నాకొద్దు అని గూర్చున్నాను. బట్ మా బ్రదర్ బాలాజీ వదిలేస్తాడా? అలా కాదక్క ట్రై చెయ్యండి. మీరు ఫస్ట్ టైమ్ ఒచ్చారు. ఒకసారి నార్మల్‌గా ట్రై జేయండి అనేసి ఒక $20 ఇచ్చాడు. నేనక్కడ గూర్చొని ఫ్రీగా వచ్చిన కోకులు తాగటం, అరకుండా కూర్చోటం. మా అమ్ము ఏమో నాకెళ్ళి చూసుకుంటా నవ్వటం. అండ్ తర్వాతేమో శృతి ఏమో ఒక్కొక్క డాలర్‌ని ఇంకో డాలర్ కింద పెంచటం. సో, చాలా ఫన్నీగా మేము గేమ్స్‌ని ఎంజాయ్ చేసాం. నిజంగా చెప్పాలంటే. మేము ఒక డాలర్ తీసుకొని వెళ్ళి ఆడి ఇంకో డాలర్ వచ్చిందనుకోండి, వాటినేమో డాలర్స్‌ని మనకక్కడే విత్‌డ్రా చేసుకోవచ్చు. వాటిని తీసుకొని పేమెంట్ కిందొచ్చి మళ్ళీ వచ్చిన లాభం ఒక డాలర్‌తో ఆడటం. ఫన్నీగా ఎంజాయ్ చేశామనమాట. ఇది ఎవ్వరిని గూడా మీరు ఆడండని నేను చెప్పట్లేదు. కానీ ఎలా ఉంది ఇక్కడ అన్నది చూపించాలని మాత్రమే అనుకున్నాను నేను అంతే అనమాట. సో, పైన చూడండి అసలు అబ్బా! ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవాలండి. సూపర్‌గా ఉండిద్దసలక. నాకు దీనికంటే ఎక్కువగా నేనొకటి చూపిస్తాను లైటింగ్‌ని. అబ్బబ్బా! మనం గనక ఇళ్ళల్లో ఇలాంటివి పెడితే ఎంత బావుంటాయి గదా! ఎందుకోనండి ఆడవాళ్ళకి ఇలాంటి పిచ్చులుంటాయి. సో, ఎంతకి సంపాదిచ్చానో చెప్పలేదు గదా! $20కేమో ఆహ్, $62 ఏమో వచ్చాయి. బాలాజీకి ఒక 20 ఇచ్చేసి మిగిలిన 35 సంథింగ్ డాలర్స్ అయితే నాకిచ్చేసాడనమాట వద్దన్నా గాని. ఆడింది వాళ్ళే నేనేం ఆడలేదు. బట్ ఆ డాలర్స్ నాకొచ్చాయి. సో, ఫుల్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్.